హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడంతా కౌన్సిలింగ్ టైం నడుస్తుంది కాబట్టి చాలామంది స్టూడెంట్స్కి యూట్యూబ్లో రకరకాల వీడియోస్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ దెబ్బ ప్రపంచం మొత్తం మీద పడిందని న్యూస్ తెగ వైరల్ అవ్వటం, లేకపోతే చూస్తున్నటువంటి పరిస్థితులను చూసి అసలు ఇప్పుడు సిఎస్సి జాయిన్ అవ్వాలా వద్దా, అలాగే 2030 ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు 2030లో బయటకు వస్తారు కాబట్టి అప్పటికి మాకేమైనా ప్లేస్మెంట్స్ ఉంటాయా, మొత్తం జాయిన్ అవ్వటం వేస్ట్, ఇలా చాలామంది రకరకాల థంబ్నైల్స్ తోటి భయభ్రాంతులకు గురి చేయటం. ఈ ఏజ్లో ఉన్న పిల్లలు, ఇప్పుడు జాయిన్ అయ్యే పిల్లలు భయపడిపోయి నేను ఈసీకి వెళ్ళిపోతాను లేకపోతే ట్రిపుల్ ఈకి వెళ్తాను, ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఒక మంచి విలువైన సమాచారం ఈ వీడియోలో ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. నాకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం లేకపోతే నా అంచనాల ప్రకారం, నా తెలివితేటల ప్రకారం నేను చెప్పాలనుకున్నాను మంచి మాటలు అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. సో నా వీడియోలు గత కొన్ని సంవత్సరాల నుంచి పరిశీలించిన వాళ్ళు ఎవరికి కూడాను నేను ఎక్కడ నెగిటివ్ సైడ్ అయితే వెళ్ళను. ఎప్పుడు నా యాటిట్యూడ్ అంతా కూడా పాజిటివ్ సైడే ఉంటుంది. సో నేను చెప్పాలనుకున్న పాయింట్ కూడా ఇట్స్ వెరీ క్లియర్. సిఎస్సి తప్పనిసరిగా జాయిన్ అవ్వచ్చు. ప్రతి ఫీల్డ్లోనూ కంప్యూటర్ అనేది ఒక భాగం అయిపోయింది ఈ రోజున. మీకు చిన్నపిల్లలు కాబట్టి 18 ఇయర్స్ 17లో ఉన్నారు కాబట్టి మీకు తెలియకపోవచ్చు, కానీ 2000 నుంచి కూడా ప్రతి 4 లేదా 5 సంవత్సరాలకు ఒకసారి కంప్యూటర్స్లో ఏదో ఒక కొత్తదనం, ఏదో ఒక కొత్త లాంగ్వేజ్ లేదా కొత్తది రావటం వలన ప్రతి 4-5 సంవత్సరాలు కూడా ఒకసారి ఒక చిన్న షాక్ లాగా సాఫ్ట్వేర్ భూమి వాళ్ళకి తగలటం, కరోనా అప్పుడు కావచ్చు, దానికి ముందు అవ్వచ్చు, అంతకు ముందు అవ్వచ్చు, ఏదో ఒకటి వచ్చేసి కొంతమంది జాబ్స్ పోవటం, వెనక్కి రావటం అలా చూస్తూనే ఉన్నాం. ఈసారి వచ్చినటువంటిది ఏఐ. దీనివల్ల అసలు కంప్యూటర్స్ అనేది ఉండదు, ఇంకా ఆ బ్రాంచ్లో జాయిన్ అవ్వటం వేస్ట్, ఇలా చెప్పేవాళ్ళు తయారయ్యారు. కానీ సరే ఇది వేస్ట్, ఎక్కడ బెస్టో చెప్పండి అంటే చెప్పటానికి ఎవరు క్వశ్చన్ మార్క్. మీరు పాజిటివ్గా ఒక్క క్వశ్చన్ మీకు చెప్తాను. మీకు నేను స్టూడెంట్స్ అందరూ కూడా ఆలోచించండి. ఇప్పుడు అడ్వాన్స్ ఎగ్జామ్ జరిగింది, రిజల్ట్ కూడా కొద్ది రోజుల్లో వచ్చేస్తాయి. ఆ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ నుంచి 65-66 ర్యాంక్ వరకు లేదా 100 ర్యాంకుల వరకు ఎక్కడ జాయిన్ అవుతారండి? అందరూ పోయి ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్గా జాయిన్ అయ్యేది. సో వాడు ఆల్ ఇండియా టాప్ వచ్చిన కుర్రవాడు కూడా వెళ్ళి సిఎస్సిలో జాయిన్ అవుతుంగలింది. మనకంత ర్యాంక్ రాలేదు, మనం ఎందుకు జాయిన్ అవ్వకూడదు? సో టాప్ వచ్చినవాడు కూడా పరిస్థితి అదే, తక్కువ వచ్చినవాడు అదే పరిస్థితి. కానీ మధ్యలో కొంతమంది పేరెంట్స్ ప్రోత్సాహం లేకపోతే ఇంకక్కడెక్కడో వీడియో విని సిఎస్సి వచ్చినా కూడా వదిలేసి వెళ్ళొచ్చు, అది పర్సనల్ ఇంట్రెస్ట్. నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంది సిఎస్సిని బెస్ట్ అనో లేకపోతే ఈసీ వదిలేసి కంప్యూటర్ సైడ్ రామని నా ఉద్దేశం కాదు. కంప్యూటర్స్ అనేది ఇంకా వేస్ట్ కదండి, ఇంకా ఉండదంట కదా అని మాట్లాడటం అనేది, దానివల్ల అలా ఏమీ జరగదు. ప్రతి 4-5 సంవత్సరాలకు ఒకసారి కంప్యూటర్స్లో కొన్ని రిఫార్మ్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ రావటం అనేది సహజమైన విషయం. ప్రతి బ్రాంచ్లో మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ కనుక్కోండి. ఎన్ఐటీల్లోనూ, ఐఐటీల్లోనూ, లేకపోతే రకరకాల కాలేజీల్లో చదివే స్టూడెంట్స్, మెకానికల్లో, ట్రిపుల్ ఈనో, ఈసీనో, సివిల్లో చదివేవాడు, ఆ సివిల్లో చదివిన జాబ్ కూడా బయటికి వెళ్ళి చేసేది ఉండదండి. సాఫ్ట్వేర్ లాంటి ఒక కంపెనీలో కూర్చొని కంప్యూటర్ ముందే చేయాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఇట్స్ కంపల్సరీ రైట్ నౌ. ప్రతి ఒక్కళ్ళకి జీవితంలో అది బాగా అయిపోయింది అంతే. దానిలో కొన్ని టెక్నాలజీస్ వస్తుంటాయి. 10 మంది చేసే పను, 100 మంది చేసే పను ఒక మిషన్ చేసే పరిస్థితికి వచ్చింది. అలా చాలా దేశాలు చాలా డెవలప్ అయి ఉన్నాయి కూడా. వాళ్ళలో కూడా మనుషులు బతుకుతున్నారు కదా. మీరు చూసేది ఒక కంపెనీ ఒక 1000 మందిని తీసేసిందని చూస్తున్నారు, కానీ కొన్ని లక్షల మందిని ఉంచుకుంది కదా కంపెనీ. జాబులు ఉన్నాయి కదా. ఎక్కడైనా జాబ్స్ పోయేది ఎవరికి అంటే కంప్యూటర్ సైన్స్లో ఉండేటువంటి ప్రధానమైన సూత్రం, ఎప్పటికప్పుడు మనిషి అప్డేట్ అవుతుండాలి. ఫోన్ ఎలా అయితే మనకు అప్డేట్ చూపిస్తూ ఉంటుందో, ఎవ్రీ 2-3 ఇయర్స్కి ఒక కొత్త ప్రోగ్రామ్ వస్తుంటుంది, ఒక కొత్త లాంగ్వేజ్ వస్తుంటుంది, కొత్త స్కిల్స్ వస్తుంటాయి. వాటిని మనం నేర్చుకోవాల్సింది. అడాప్ట్ చేసుకున్న వాడికే లైఫ్ ఉంటుంది. సో మంచి స్కిల్స్ ఉన్నవాడిని ఏ కంపెనీ ఎవ్వరూ వదులుకునే పరిస్థితి అయితే లేదు. సో సిఎస్సి 2026లో జాయిన్ అవ్వచ్చు అంటే మీ ర్యాంకు కనుక వస్తే వెళ్ళొచ్చు. కానీ వేలం వెర్రిగా నాకు సిఎస్సినే కావాలి, ఎంత ర్యాంక్ 1,30,000 ర్యాంక్ వచ్చింది అయినా నాకు సిఎస్సినే కావాలి, ఏదో కాలేజీలో చేస్తాను, అది వేరే కదా. అది మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ప్రకారం చూసుకోండి. ఇక్కడ ఈ వీడియోలో కేవలం జాయిన్ అవ్వచ్చా అంటే సిఎస్సి పడిపోవటం అనేది ఉండదు. ఒకవేళ సిఎస్సికి అలాంటి పరిస్థితే వస్తే మొత్తం తలకిందులు అయిపోతుంది. ఉద్యోగాల్లో 90% మీరు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా, ప్రైవేట్ ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికి పోయినా కంప్యూటర్ అనేది ఒక భాగం అయిపోయింది అంతే. దానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. కొత్త అప్డేట్ వచ్చిందంటే పాతది వెనక్కి వెళ్తుంది, కొత్త నీరు ఎప్పుడు ముందుకు వస్తూనే ఉంటుంది. దాన్ని అడాప్ట్ చేసుకొని ముందుకెళ్ళాలి, కానీ అక్కడే ఆగిపోయి వాళ్ళ ఉద్యోగాలు పోతున్నాయి కాబట్టి నేను వెళ్ళను, లేకపోతే సిఎస్సి వద్దురా అబ్బాయి, ఇలా అనవసరమైన వీడియోలు చేయటం వాళ్ళ తప్పు.
అలా అని మళ్ళీ ఈసీఈకి వెళ్ళి 4 ఏళ్ల తర్వాత మంచిది కాదా అంటే అన్ని బ్రాంచ్లలోనూ ఆపర్చునిటీస్ లేకపోతే ఏ ఐఐటీలోనూ ఎన్ఐటీలో ఆ బ్రాంచ్లు ఉండవు కదా. మెటలర్జీకి ఉండే ఆపర్చునిటీస్ దానికి ఉంటాయి, సివిల్కి ఉండే ఆపర్చునిటీస్ దానికి ఉంటాయి. అందరూ బతకాలి కదా ప్రపంచంలో. సిఎస్సి వాడు ఒక్కడే బతకట్లా. కానీ సిఎస్సి పోతుంది అనేటువంటి రానివాడు చెప్పే మాటలో, లేకపోతే వాడి వల్ల కాని వాడు చెప్పేవాడు ఉంటాడు కొంతమంది. సపోజ్ నాకు ఎన్ఐటి వరంగల్ సీట్ రాదు, అరే ఎన్ఐటి వరంగల్ వేస్ట్ అంటాడు. అప్పుడు సిబిఐటి కాలేజీ రాదు, వాడి సిబిఐటి వేస్ట్ అంటాడు. ఇట్లా ఏదో ఒక నెగిటివ్ ప్రాపగండా చెప్పేవాడు తప్ప ఇప్పుడు కూడా స్టూడెంట్ ఏజ్లో మనకి పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. ఎప్పటికప్పుడు వచ్చేటువంటి అప్డేట్ని మనం ముందుగా గ్రాస్ప్ చేసుకొని మనం ముందుకెళ్ళాలి. ఐఐటీలు ఎన్ఐటీలు చేసే పని కూడా అదే. గత 4-5 సంవత్సరాల నుంచి కానీ ఎప్పటి నుంచి అయినా సరే ఐఐటీలు నెక్స్ట్ 4 years తర్వాత ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఆలోచించి ఇప్పటి నుంచే ప్రోగ్రామ్స్ అనేవి తయారు చేస్తాయి. ఇప్పుడు వచ్చింది. 6 ఏళ్ల క్రితమే ఐఐటి హైదరాబాద్లో ఏఐఎంఎల్ కోర్సు పెట్టారు. ఇండియాలో ఎక్కడ బీటెక్ వాళ్ళు పెట్టలేదు. అది అలా ఉంటుంది వాళ్ళ టెక్నాలజీ. సో వాళ్ళని నమ్ముకొని వెళ్ళిపోవాలి. అన్ని బ్రాంచ్లు ఐఐటీలోని ఎన్ఐటీలోని రన్ అవుతున్నాయంటే ప్రతి వాటికి ఉండే ప్లేస్మెంట్స్, వాటికి ఉండే ఇంపార్టెన్స్ వాటికి ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ ఎవరు భయపడాల్సిన పని లేదు, రకరకాల పుకార్లు నమ్మాల్సిన పని లేదు. కానీ ఏఐ వల్ల కొంత ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఏఐ అనేది ఎక్కువ మంది చేసే పని కొద్ది క్షణాల్లోనే చేస్తుంది కాబట్టి ఎఫెక్ట్ ఉంటుంది. ఆ రకమైన ఫీల్డ్ కాకపోతే అందులోనే ఇంకొక రకంగా వెళ్ళాలి. అంతే తప్ప ఏఐ వచ్చి మొత్తం జాబ్స్ తుడిచిపెట్టుకుపోతే ఇంకా ఎవరు చేస్తారు? ఏఐ చేత పని చేయించేవాడు కూడా మనిషే కదా. ఒక ఫోటో తయారు చేయాలి, ఎవరు చెప్తారు? మీరు చెప్తేనే కదా ఏఐ ప్రాంప్ట్ ఇచ్చేది. సో అది చెప్పేవాడే లేనప్పుడు దేనికి ఉపయోగం, ఎవరికి ఉపయోగం? సో అనవసరమైన నెగిటివ్ థాట్స్ పెంచుకొని మంచి ర్యాంక్ వచ్చి మంచి చోట వచ్చినా కూడా తీసుకోకుండా ఎవరో చెప్పారనో ఇలాంటి పుకార్లు నమ్మి అనవసరంగా కెరీర్ని పణంగా పెట్టకండి. మీకు సిఎస్సి నచ్చి తీసుకోవాలి అనుకున్నప్పుడు ఏ బ్రాంచ్ అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ కేటగిరీ, లేదా అది ఎన్ఐటీనా ఐఐటీనా ట్రిపుల్ ఐటీనా అది వేరే కదా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏ బ్రాంచ్ అయినా తీసుకోవచ్చు. దానిలో మీకు స్కిల్స్ ఉండి అందులో కాస్త సబ్జెక్ట్ వస్తే తప్పనిసరిగా మీకు ప్లేస్మెంట్ వచ్చే అవకాశాలు అయితే ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడైనా 4 ఏళ్ల తర్వాత అయినా 40 ఏళ్ల తర్వాత అయినా కూడా. సో ఇది నేను చెప్పాలనుకున్నమాట. ఇంకా మీకు ఏదన్నా సబ్జెక్ట్కి సంబంధించిన కొన్ని వీడియోస్ కావాలనుకుంటే ఆ సబ్జెక్ట్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో విష్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.